హైడ్రా అంటే కూల్చడమే కాదు పునఃనిర్మాణం అంటున్నారు అధికారులు. హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన హైడ్రా ఆ దిశగా చర్యలను మరింత ముమ్మరం చేసింది. మొదటి దశలో హైదరాబాద్ నగరంలోని 6 చెరువుల బ్యూటిఫికేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇంతకీ ఏమిటా చెరువులు, ప్రస్తుత సుందరీకరణ పనులు ఏ దశలో ఉన్నాయి? కబ్జాలు, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, చెరువుల ఆక్రమణలకు చెక్ పెడుతూ హైదరాబాద్ లో మంచి స్పీడ్ మీద ఉన్న హైడ్రా ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. భాగ్యనగరంలో చెరువుల రూపురేఖలు మార్చేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 6 చెరువుల అభివృద్ధికి హెచ్ఎండిఏ, హైడ్రా సంయుక్తంగా ప్లాన్ రెడీ చేశాయి. అంబర్పేటలోని బతుకమ్మకుంట, ఓల్డ్ సిటీలోని బుమ్రుకుద్దీన్ దౌలా చెరువు, తుమ్మిడికుంట చెరువు, మాధాపూర్ గుట్టల చెరువు, బేగంపేట్ సున్నం చెరువు, కుకట్పల్లి నల్ల చెరువు, ఉప్పల్ పెద్ద చెరువుల సుందరీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన 3D డిజైన్స్ ను సైతం విడుదల చేశారు. దాదాపు 60 కోట్ల రూపాయలతో 6 చెరువులను అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా డిజైన్స్ రూపొందించారు. చెరువుల చుట్టూ కరకట్టల నిర్మాణం, వాకింగ్ ట్రాక్స్, పూల్ గార్డెన్స్, బ్యూటిఫికేషన్ లో భాగంగా కలర్ఫుల్ లైటింగ్ తో పాటు ప్రజలు సేద తీరేలా పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. చెరువు చుట్టూ రక్షణ కల్పించేలా కంచె ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల వారికి ఇబ్బందులు లేకుండా రోడ్లు కూడా అభివృద్ధి చేయనున్నారు. అలాగే బతుకమ్మ సమయంలో మహిళలు బతుకమ్మ ఆడేలా ప్రతి చెరువు దగ్గర ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయబోతున్నారు. చెరువులు కలుషితం కాకుండా మురుగునీరు శుద్ధీకరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. త్వరలోనే చెరువుల్లో వచ్చే జీవకళ అందరూ చూస్తారని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రివైవ్ చేయటం అంటే రిజ్యూనేట్ చేయటం అనమాట, దాన్ని మళ్ళీ పునరుజ్జీవనం తీసుకురావడానికి అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి ముఖ్యమంత్రి గారు కూడా మాకు దీని మీద స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. హైడ్రా ఇప్పుడు 6 చెరువుల్ని టు స్టార్ట్ విత్ టేకప్ చేసి హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి చేస్తున్నారు. ఈ 6 చెరువుల పునరుజ్జీవం తర్వాత హైదరాబాద్ లోని మిగతా చెరువులన్నింటినీ కూడా పటిష్టం చేస్తామంటున్నారు హైడ్రా కమిషనర్. హైడ్రా అంటే కూల్చడమే కాదు, అభివృద్ధి, భవిష్యత్కు భరోసా అని చెప్తున్నారు.